ఎండలో రక్తాన్ని నీరు చేసి వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా. కానీ మీలాంటి వాళ్ళు రైతుకో చీడలా మారారు. ఇదిగో వినండి, ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా, ఇంజనీర్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఒక రైతు లేకపోతే మాత్రం ఏ దేశం నడవదురా. మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి. మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు. బాబు, మీరు మాకు దండం పెట్టడం కాదు, మేమే మీకు పాదాభివందనం చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. బాబాయ్ మా కూరగాయలు. బాబు రండి. పదండి పదండి. ఏంటనా? నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావేంట్రా? వెళ్ళు 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 వెళ్ళు. నన్ను కాదు, ఆండి కొట్టు. వీడా ఈ బండోడా? మా వాడొక్కడే మీ అందరితో సమానం. బస్సు ఏమైంది బస్సు? నీ పవర్ పోయిందా? నీ పవర్ పోయిందా? పవర్ పవర్ వదిన చూస్తుంది. ఇజ్జత్ కి సవాల్. పవర్ చూపించు. వెళ్ళు రెడీ, వెళ్ళు వెళ్ళు. అయ్యో పెట్టేస్తుంది. జ్యోతి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఇస్తుందా? తొందరగా ఇదిగో చిట్టివా. తల్లి నమ్మక ట్రీట్మెంట్ తీసుకో. వెళ్ళు. ఇటివా. ఎరా తమ్ముడు, ఓకేనా? పైన కాదు. ఆగరా ఒక నిమిషం. ఒరే బంటోడా, నిన్ను ఆగమని చెప్పానా? చెవుడేంట్రా? నువ్వు ఒక్క నిమిషం ఆగు. వచ్చేసారు. ఏ మనుషులు మీరు? వాళ్ళని ఎందుకలా రక్తం వచ్చేలా కొట్టారు? మీరు మంచోళ్ళు అనుకుని లిఫ్ట్ ఎక్కి మీ బండిలో కూర్చున్నాం. ఇప్పుడు తెలిసింది మీరు ఒక గూండా రౌడీ అని. జ్యోతి రా. బాసు, అయ్యో మావాడికి ఎవరు నయం చేస్తారు? గురు నడు. సార్, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొంచెం మెల్లిగా మాట్లాడండి. అంత భయం ఎందుకు రా.
ఆఫ్ కాళీ మహారాజ్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి. మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి. వాడి పేరేమన్నా? బుకారి. మా రుద్ర మీద ఈగ వాలినా సరే ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. రేయ్, ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. రేయ్ పోలీస్, చల్ చల్. దండాలన్నా. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి. నెలల్లో ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి, అర్థమైందా? ఆ? ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పని చేయి, బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు, లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కో. నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను, కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? మ్మ్హ్మ్. నీ ఇంటి నుంచి వస్తాను. ఎవరా నువ్వు? ఇదిగో ఫోన్ చేయి. హలో. మనుషులు పాప మెడపై కత్తి పెట్టి భయపెడుతున్నారు. భయం వేస్తుందండి. మీరు త్వరగా రండి, ఏదైనా చేయండి. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ అండి. నన్ను క్షమించండి, కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు, రుద్ర గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్. నాన్న అయిపోయింది.
చేయబోయే రుద్ర మనుషులు. సూర్య, సూర్య! నువ్వేమో చూడడానికి బచ్చాగల్లాగా ఉన్నావు, కానీ నీ గురించి ఈ ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా? ఈ సూర్యాన్ని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. నీ బాబాని వదిలేస్తా, మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి ఏంటి? నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా. ఒరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా, పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో సోనీ, స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును, రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరుతా. చూడు, పిల్లలు రారు, మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. వెళ్ళాలా వద్దా బాబా? వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ, నాన్న, మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు,
డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడేయ్, పడేయ్. ఏం చేస్తున్నారా నువ్వు? ఏయ్! ఏయ్! ఏమండి? వదిలేయ్. 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 అన్నయ్య. లే వదినా. వదినా, ప్లీజ్. అన్నయ్య. 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 నేను కొడతారా? రారా? నేను కొడతారా? ఏయ్, వినండి. ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు. ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయి. ఏయ్, నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా. కోటింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నీ వంతు. రుద్ర, నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తి అయినా అమ్మాయి అయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నేను సూర్య సొంతం.
వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నరుమైరా, నువ్వేంట్రా చరిత్ర రాసేది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. ఏయ్! వీడి నుంచి విముక్తి కలిగిస్తాను. వినో, ఈ రోజు నుంచి వర్ష నాదే, ఇక్కడున్న ప్రజలంతా మా వాళ్లే. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా.
కాళీ, మా వాళ్ళెక్కడ? నా మనుషుల్ని ఏం చేశావు? ఏంటంటున్నావు? నా మనుషుల్ని వదిలే కాళీ. ఏమంటున్నావు చెప్పు. మా వాళ్ళు ఎక్కడున్నారు కాళీ? వాళ్ళంతా చిన్నపిల్లలు కాళీ. ఏమనుకున్నావురా నన్ను? చూంటాన్రా పంచతంత్ర కథలో నీతిని కాదు, రుద్రాన్ని చంపేశావు. నా కొడుకుని చంపేశావు. మహాభారతం భగవద్గీత కథల్ని మార్చేస్తా. అలాంటిది నా కొడుకునే చంపేస్తావా నువ్వు? ఎవరిని వదలను. వాళ్ళు చాలా చిన్నపిల్లలు కాదు. దయచేసి వాళ్ళు వదిలే. ప్లీజ్ కాదు, కావాలంటే నన్ను చంపేసుకో. చంపేసినప్పుడు మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. సూర్య బాబా, బాబు బాబా, లేకండి బాబా.
ఈ భారతంలో నేనే కృష్ణుణ్ణి, నేనే అర్జునుణ్ణి. నా వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తే నన్ను ఆపడం నీ వల్లే కాదురా. నువ్వో నేను తెలుసుకుందాం. రా, దమ్ముంటే రా. అమ్మ వర్ష, నీకే కాలేదు కదమ్మా? బాబా బాబా, పిల్లలు నేను వచ్చేసరిగా భయపడ. వినో, నీకు ఛాన్స్ ఇస్తున్నాను రా. మంచిగా మారడానికి ప్రయత్నించు. నీలాంటి దుర్మార్గులకు అసలు బ్రతికే హక్కే లేదు. అయినా సరే నీకు అవకాశం ఇస్తున్నాను. మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించి బో. నీకు బ్రతికే హక్కు లేనే లేదురా.